ఆ అమ్మాయి ముందు సర్వర్కి టిప్ ఇచ్చేటప్పుడు హుందాగా ఉండాలి కదా. ఇదిగో ఈ డబ్బులు పెట్టుకో. కారణానికి 3 రూపాయలు చెప్పనా? ఈ 300 కూడా ఉంచు. Once again, happy birthday, ma'am. Thank you. That was a good meal. ఇంతకీ ఏదో అడగాలన్నావు ఏంటి? వెంకీ ఏదో అడగాలన్నావు. ఈ రెండిట్లో ఏది సాల్ట్ ఏది పెప్పర్ చెప్పగలవా? ఇది అడగడానిక నువ్వు ఇంత ఖర్చు పెట్టి నాకు పార్టీ ఇచ్చింది? తక్కువ కణాలు ఉండేది సాల్ట్, ఎక్కువ కణాలు ఉండేది పెప్పర్. అవునా? నేను ఇంకా ఉప్పుగా ఉండేది ఉప్పు, కారంగా ఉండేది పెప్పర్ అనుకున్నాలే. కమాన్ అడిగే, నేనేమన్నా కొడతానా? డూ యూ లవ్ మీ ప్రభా? కొడతాను. నిజం ప్రభా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. నేనంటే చాలా ఇష్టం. ఖమ్మం ప్రభా, నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. రోజు నువ్వు ఎప్పుడు కలుస్తావా అని వెయిట్ చేస్తూ ఉంటా. నా ఫోన్ ఎప్పుడు రింగ్ అయినా నీ దగ్గర నుంచి అనుకుంటా. అబ్బా, ఇంతకీ ఇప్పుడేమంటావు? మన ఇద్దరి మధ్య ఉన్న పరిచయానికి ఏ పేరు పెడతావు? ఏదో ఒక పేరు పెడితే గానీ ఏమీ లేనట్టా? నాకు నువ్వు నచ్చావు, అది నిజం. యూర్ స్పెషల్, అది నిజం. దానికిప్పుడు పేరు పెట్టాలా? అంటే నేను జస్ట్ ఫ్రెండ్నా? పోనీ బెస్ట్ ఫ్రెండ్ అనుకో. నా 19th బర్త్డే కేక్ కట్ చేసి 1 గంట కూడా కాలేదు. నన్ను ప్రేమ పెళ్లి లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోమడం ఏం బాలేదు. ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటారు, షష్ఠపూర్తి కాదు. వెంకీ, ఇవన్నీ ఇప్పుడు అవసరమా? వాటికి ఇంకా చాలా టైం ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? టచ్లో ఉందాం, చూద్దాం ఏమవుతుందో. లెట్ లైఫ్ అన్ఫోల్డ్ నా? అర్థమైంది. ఢిల్లీ కల్చర్ కదా, మా కొత్తలే. పార్టీలు, పబ్బులు, షికార్లు. అయినా ఇంట్లో అమ్మా నాన్న కొట్టుకుని చావడానికి టైం సరిపోవట్లేదు. నిన్నే పట్టించుకుంటారు. ప్రభా ప్రభా ప్రభా, ఐఎమ్ సారీ ప్రభా. ఫైన్, బీ సారీ. అబ్బా, శనివారం నువ్వు ఢిల్లీలో ఉంటావు, ఆదివారం నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ రెండు రోజులైనా ప్రభా. ఐఎమ్ రియలీ సారీ ప్రభా. నేను రాత్రి అంతా బాగా ఆలోచించాను, చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను. నీకున్న మెచ్యూరిటీ నాకు లేదనిపించింది. ప్రభావతి లేదు కదయ్యా, ఢిల్లీ వెళ్ళిపోయింది. ఢిల్లీ నెంబర్ ఏమైనా ఉందా అండి? ఢిల్లీ నెంబరు 011. ప్రభావతి నెంబర్ మాత్రం నీకు ఇవ్వద్దాను. ఇది 2009లో, చాలా పాత కదా. లేటెస్ట్ ఏం లేవా? సార్, ప్రేమ వ్యవహారాలు పానీపూరి లాంటివి. ఒకటి మింగుడు పడ్డాకే రెండో దాన్ని జోలికి వెళ్ళాలి. ఓకే, నేను ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి. నువ్వు దిగిపోతావా? రేపు ఆఫీస్లో కలుద్దాం. సీ టుమారో. ఓకే సార్. పూర్వం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరో తొందరకి వెళ్ళినప్పుడు దేవుడి బొమ్మలు వేసి ఐ డోంట్ వాంట్ సౌండ్ టూ గ్యాస్. బాబు కొంచెం మంచిది అవుతారా? డబ్బా కొట్టుకోవడానికి ఇంగ్లీష్లో ఉంటారు తెలుసా? గ్యాస్ కొనేది. దేవుడి బొమ్మలేసి దేవుణ్ణి అందరి దగ్గరికి తీసుకొచ్చిన జగజ్జేత
రాజా రవివర్మ. వింటున్నావా సరి? వింటున్నావా? పోనీ టీ తీసుకురమ్మంటారా? హే, నీకు ఇంగ్లీష్లో అన్నిటికన్నా పెద్ద పదం ఏదో తెలుసా? తెలీదు బాబు. మరెందుకు టీ? సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పిలిడోషియస్. మన దేశానికి మన దేశానికి మన దేశానికి మన దేశానికి మన దేశానికి మోషన్ పిక్చర్ తీసుకొచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే రాజా రవివర్మ ప్రెస్లో అసిస్టెంట్ తెలుసా? यह है फिल्म लोफर का गाना. संगीत है लक्ष्मीकांत प्यारेलाल का, बोल है आनंद बख्शी के और गायक है मोहम्मद रफी. ये क्या है जी मोहम्मद रफी इतना बढ़िया सिंगर है क्या? अरे रफी साहब की आवाज में ऐसी जादू है ना साहब, ऐसी जादू है कि क्या बताऊं आपको. अरे साहब, दिलीप कुमार हो या धर्मेंद्र, जब वो गाते हैं ना तो माशाअल्लाह. जब वो गाते हैं तो क्या माशाअल्लाह. तारीफ है. తొందరగా కదలండి రా, నేను లంచ్కి వెళ్ళాలి నాకు కాబోయే ఆవిడతోటి. హే, మీకు బోర్ కొడుతున్నట్టుంది, ఏమైనా పాటలు పెట్టినా? అరే ఏం సీడీ ఇది? కార్లో 1,00,000 సీడీలు ఉంటాయి, చూస్తే పోలా? అరే మీకు మొహమ్మద్ రఫీ అంటే ఇష్టమా? నాకు కూడా మొహమ్మద్ రఫీ అన్న అతని పాటలన్నా ప్రాణం. जब वो गाते हैं तो उनकी आवाज में ऐसी जादू है कि क्या बताऊं. మీకో విషయం చెప్పాలి. అరే లెట్ మీ ఫినిష్, వెయిట్. ఆయన పాడుతుంటే 100 వీణలు మోగినట్టుంటుంది. మనం హృదయం అనే బావి లోతుల్లో కప్పెట్టేసిన ఎమోషన్స్ని ఏదో చాదేసి తోడుతున్నట్టుంటుంది. మన గుండె కోవెల్లో బూజుల్ని అలా కర్రతో అలా అలా అని దులిపేసినట్టుంటుంది. ఆ పాట పాడింది హేమంత్ కుమార్. హేమంత్ హూ ఎల్స్ కుడ్ ఇట్ బి? ఇది హేమంత్ కుమార్. మొహమ్మద్ రఫీ బాగా పాడతాడు, వీణలు మోగినట్టు బూజులు దులిపినట్టు. ఇంతకీ మనం ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం? వెల్కమ్ టు రినాజన్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఐ హ్యావ్ ఎ రిజర్వేషన్ అండర్ ద నేమ్ ఉదయ్ భాస్కర్. ఇట్స్ అ ఫ్యాన్సీ రెస్టారెంట్. అవన్నీ కాదు, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్ యూనో లైక్ షిప్, ప్లేన్, ట్రైన్. గుడ్, ట్రావెలింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారేంటి? అశోక్ నగర్, బాల్నగర్, వారిస్గూడ, చంద్రాయన్ గుట్ట. అని జోక్ చేస్తున్నారా? నేను ఇంకా సీరియస్ అనుకున్నాను. ఇంకా మీ ఇష్టాలు ఏంటి చెప్పండి. బుక్స్ బుక్స్ ఓ బుక్స్. నాకు బుక్స్ చదవడం బాగా అలవాటు. ఇన్ఫాక్ట్ నీకు బుక్ గిఫ్ట్గా కూడా తెచ్చా. ఓ బిగినర్స్ గైడ్ టు ఇలహాబాద్. ఈ బుక్. అంటే మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నాకు బుక్స్ అంటే ఇష్టం, సో రెండు కలిపి. ఓ నిజంగా మీకు బుక్స్ చదవటం అలవాట? మీ ఫేవరెట్ బుక్ ఏంటి? ఒకటంటే ఏం చెప్తాను, 1,00,000 బుక్స్ చదివాను. రాల్డ్ బుక్స్ చదివారా? మీ ఉద్దేశం ఏంటి? ఐ థింక్ హీఈస్ సింప్లీ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పిలిడిషియస్. ఏంటి మరి పెద్ద పెద్ద పదాలు వాడేశాను కదా. ఐ డూ గివ్ ఇన్ టు మై సెస్క్వెపెడల్ అడ్జస్ట్ సమ్ టైమ్స్, బట్ నాకు బుక్స్ అన్నా, లైబ్రరీస్ అన్నా, యూనివర్సిటీస్ అన్నా చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ నాకే 2 మగపిల్లలు పుడితే వాళ్ళకి నాగార్జున అండ్ వెంకటేశ్వర అని పేర్లు పెడతాను. సినిమా హీరోల పేర్లా? ఆహా, 2 యూనివర్సిటీలే. అమ్మాయి పుడితే ఉస్మానియా అని పెడతారా? యా, గుడ్ ఐడియా. అంతెందుకు, మా వీధిలో కుక్క పిల్ల కిడ్స్, పిల్లి పిల్లకి బిడ్స్ అని పేర్లు పెట్టేశాను. ఇక్కడ రాజా రవివర్మ పెయింటింగ్ ఉంది, నేను గమనించనే లేదు. నీకు రాజా రవివర్మ పెయింటింగ్స్ అంటే ఇష్టమా? ఆఫ్ కోర్స్. ఐ డోంట్ వాంట్ సౌండ్ టూ గ్యాస్కినేటింగ్, బట్ చదువుకునే రోజుల్లో ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ బై ద వే. నేను వరల్డ్ పెయింటింగ్స్ మీద చేసిన థీసిస్ కి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. రియలీ? యా. అయితే మీ దగ్గర వినాల్సింది చాలా ఉందన్నమాట. దాని గురించి ఏమైనా చెప్పండి. రాజా రవివర్మ ద పెయింటర్ ప్రిన్స్. టైటిల్ వదిలేరా? టైటిల్ వదిలే. ఆ బ్రెస్ట్ స్ట్రోక్స్ చూడండి, దే లుక్ సో అన్ఎన్కంబర్డ్ బై ద టైమ్స్ హీ వాస్ లివింగ్ ఇన్. పూర్వం
అందరికీ గుళ్ళోకి వెళ్ళే అర్హత లేనప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడు అని చెప్పి దేవుడి పెయింటింగ్స్ వేసి దేవుడిని జనం దగ్గరికి తీసుకెళ్లిన జగజ్జేత రాజారావు. Hello, sir. సో దెర్ ఆర్ లైక్ 1221 వెబ్సైట్స్ అండర్ దిస్ నేమ్. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుకో. హే వెరీ హెల్ప్. Sorry, sir. Sorry. ఐమ్ సారీ. సారీ. ఇట్స్ ఓకే నేను వచ్చినప్పుడే అనుకున్నా వేరే టేబుల్ దగ్గర కూర్చుంటే బాగుండేదని. లెట్స్ టేక్ అనదర్ టేబుల్. మనకి రిజర్వేషన్ ఉంది, మనం ఈ టేబుల్ మీద కూర్చోవాలి. I'll clean it up. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. యు నో వాట్, నాకు నీ బట్టల మీద నీళ్ళు పడడం అసలు నచ్చలేదు. మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం పదా. నో వచ్చాం కదా. అయినా ఒక్కసారి యాక్సిడెంట్ అయింది కదా అని అస్తమానం అవుతుందా? ఇక్కడే ఉందాం, నాకు నచ్చింది. ఇక్కడ సర్వీస్ కూడా పెద్దగా బాగుండదు. ఒకసారి ఫోర్క్ అడిగితే వెనక నుంచి వచ్చి వీపులో గుచ్చేసాడు. వావ్, మొనాలిసా. అంటే ఈవిడేనా? నాకు ఆకలిస్తుంది, ఏమైనా ఆర్డర్ చేద్దామా ప్లీజ్? చేద్దాంలేండి, వెయిటర్ రావాలి కదా. ఈ పెయింటింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? రవివర్మలో ఉన్న టాలెంట్ ఈ పెయింటర్లో లేదు. Come on, Da Vinci. ఏవించి? You know that Da Vinci is a mathematician, come engineer, come sculptor, come writer, come musician, come anatomist. మరి పెయింటర్ కదా? మోనాలిసా. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మంది కవుల్ని కదిలించిన పెయింటింగ్ ఇదే తెలుసా? నిజమా? ఏదో ఒక కవిత చెప్పండి. alza tus alas Barragán. మోనాలిసా నా సిస్టరే, స్మైల్ ఇచ్చిందంటే సిక్సరే, వచ్చే చేసేద్దాం అల్లరే. Who is this girl? Where did she come from? What she gonna do to us all?